my grandmother, Mrs. Usha Sebastian, will deliver God's word. Please watch and be blessed. Thank you. Praise the Lord. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ నామంలో మీకందరికీ శుభములు. యేసులో విజయము అను మా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం. ఎదురు చూసి మిస్ అయిపోవడం అనేది చాలా ఘోరం కదా. ఈరోజు ఆ విషయం తెలుసుకుందాం. ఈ రోజుల్లో వెయిటింగ్ లేదా ఎదురు చూడడం అనేది ప్రతి ఒక్కరికి అనుభవమే అయి ఉంటుంది. ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారో అందరికీ అనుభవమే. తీరా రిజల్ట్స్ వచ్చాక పాస్ అయిన వారికి ఎంత సంతోషం, ఫెయిల్ అయిన వారు ఇక ఆ బాధను భరించలేకపోతారు. కొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటారు. అంత అవసరం లేదు కానీ కొందరు అలా దిగజారిపోతారు, ధైర్యం విడిచిపెట్టేస్తారు. హాస్టల్లో చదువుకునే పిల్లలు పేరెంట్స్ డే రోజున తల్లిదండ్రుల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మాటల్లో చెప్పలేం వారి యొక్క ఆశ అనేది. దాదాపుగా అందరి కొరకు తల్లిదండ్రులు పండ్లు స్వీట్స్ తీసుకుని సమయానికి వచ్చేస్తారు పిల్లల కొరకు. కానీ ఏ కొందరికో పేరెంట్స్ రాకపోతే వారి యొక్క నిరాశ, వారి యొక్క బాధ, ఒక ఏడిపే వారికి దిక్కు. కాబట్టి ఎదురు చూడడంలో, ఆ ఎదురు చూసింది పండుకోవడంలో మరి చాలా సంతోషం ఉంటుంది. మిస్ అయిపోవడంలో ఘోరమైన బాధ ఉంటుంది. ఇలాగ భూమి మీద ఎన్నో ఎదురు చూపులు ఉన్నాయి. రైతులు వర్షం కోసం ఎదురు చూస్తుంటారు. గొడ్రాలు బిడ్డల కోసం ఎంతో ఆశతో అక్కడ మొక్కి ఇక్కడ మొక్కి ఇక్కడ మొక్కి అక్కడ మొక్కి ఎదురు చూస్తుంటుంది. యువకులు నేటి దినాల్లో ఉద్యోగాల కోసం వాళ్ళ ఎదురు చూపులు చెప్పనలవి కాదు. పెళ్ళిళ్ళ కోసం కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఎదురు చూసిన దాన్ని అందుకోవడంలో అంతులేని ఆనందం ఉంటే ఏ కారణం చేతనైనా మిస్ అయితే ఎంత నష్టమో ఎంత కష్టమో మాటల్లో చెప్పలేం. బైబిల్లో ఇలాంటి కొన్నిటిని గురించి ఈ రోజున తెలుసుకుందాం. తర్వాత మనము మిస్ కాకుండా జాగ్రత్త పడదాం. నంబర్ 1, మెస్సియా కొరకైనటువంటి ఎదురు చూపులు. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి విడిపించి వారిని వెలుపలికి తీసుకుని వచ్చాడు. దారిలో మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఇంతవరకు అటువంటి అద్భుతం ఎక్కడ జరగలేదు. ఒక్క దేవాది దేవుడు యెహోవా దేవుడు చేశాడు. అయితే జరిగిందని ఇప్పుడు మనం ఎట్లా నమ్మాలి అంటే, ఇప్పటికీ నైల్ నదిలో, ఎర్ర సముద్రంలో ఆనాటి రథాలు, ఆనాటి గుర్రాల యొక్క ఎముకలు అట్లనే ఉన్నాయంట. కానీ ఐగుప్తు ప్రభుత్వం వారు ఇవన్నీ వెలుపలికి తీస్తే వాళ్ళ యొక్క సిగ్గుపోతుందని చెప్పి అవన్నీ తీనియడం లేదు. శాస్త్రవేత్తలు అయితే చూశారు, వాటిని బయటకు తీయాలని ప్రయత్నించారు, కానీ ప్రభుత్వం వారికి అనుమతి ఇవ్వలేదు. అటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ఎంత జాగ్రత్తగా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారి వెంట ఉండి నడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమికి సురక్షితంగా చేర్పించాడు. అక్కడ వారు కట్టని ఇండ్లు, వారు నాటని ద్రాక్ష తోటలు వారికి ఇప్పించి వారికి క్షేమాన్ని సమకూర్చాడు. అయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వారు ఇదంతా మర్చిపోయారు. దేవుడిచ్చిన సౌఖ్యాన్ని బట్టి తిని త్రాగి మదించి తమ దేవుడిని, చివరికి దేవుడు చేసిన మేళ్లను, ఉపకారాలు అన్నీ మర్చిపోయి అవిధేయులైపోయారు. సుఖం వస్తే అంతే కదండి, వాళ్ళు అన్నీ మర్చిపోయారు, అవిధేయులైపోయారు. తమ దేవుడిచ్చిన కట్టుబాట్లను విడిచిపెట్టి, ఆ విధులు, ఆ కట్టుబాట్లు అన్నీ విడిచిపెట్టేసి తమ చుట్టూ ఉన్న అన్ని జనుల ఆచారాలను నేర్చుకున్నారు. అవసరమా? అవసరం ఉన్నాయి చేయడం లేదు. దేవుడిచ్చిన కట్టుబాట్లు, విధులు అనుసరించడం లేదు. అవసరం లేని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనుల ఆచారాలను వాళ్ళు నేర్చుకున్నారు. తమ దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేని విగ్రహారాధనకు అలవాటు పడి భ్రష్టులైపోయారు. దేవుని కోపాన్ని రేపేశారు. అయితే ప్రేమగల దేవుడు ఇదంతా ఓర్చుకుంటూ ప్రజలు తమ హృదయాలను, జీవితాలను మార్చుకోవాలని, లేకుంటే దేవుని ఉగ్రతను భరించవలసి వస్తుందని, భయంకరమైన శిక్షల పాలవుతారని అనేక మంది ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ గద్దిస్తూ వచ్చాడు. కానీ ఏమాత్రం ఇది వారికి తలకెక్కలేదు. విసిగిపోయిన దేవుడు చివరికి ఏం చేశాడంటే, నేను వేకువనే లేచి నా ప్రవక్తలను పంపించి మీకు హెచ్చరించాను అంటాడు. ఎంత శ్రద్ధ తీసుకున్నా కానీ ఇశ్రాయేలీయులు
ఆ విగ్రహారాధనలో పడి కొట్టుకుపోతున్నారు. కానీ నిజమైన దేవుణ్ణి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చినటువంటి శక్తిగల దేవుణ్ణి వారు విడిచిపెట్టేశారు, మర్చిపోయారు, తిరస్కరించారు. చివరికి దేవుడు ఏం చేశాడంటే దాదాపుగా 400 సంవత్సరాల కాలం, అంటే 4 తరాలుగా ఇశ్రాయేలీలకు ఒక దర్శనం కానీ, దేవోక్తి కానీ, ప్రవచనాలు కానీ ఇవ్వకుండా, అసలు మాటైనా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. దేవుడు అలిగాడండి వారి మీద, సొంత బిడ్డల మీద, మాట వినని అవిధేయులేని బిడ్డల మీద. అయితే దేవుడు విడిచిపెట్టేసినటువంటి ఈ కాలం చీకటి కాలం, ఇది ఎంతో ఘోరమైనటువంటి కాలం. బైబిల్లో ఆ పీరియడ్ని చూస్తాం మనం. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య 400 సంవత్సరాల తరం. పాత నిబంధనలో ప్రవక్తలు హెచ్చరించి దేవుడు మౌనంగా అయిపోయాడు, ప్రవక్తలు కూడా మౌనంగా అయిపోయారు. 400 సంవత్సరాల వరకు దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ప్రేమగల దేవుడు తన ప్రజల కొరకు తన వేదనను వెల్లడిపరుస్తూనే వచ్చాడు వాక్యంలో. యెహెజ్కేలు 20వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడంటే దేవుడు, నా రౌద్రము వారి మీద కుమ్మరించి వారి మీద నా కోపం తీర్చుకుందునని అనుకుంటుని. ఇశ్రాయేలీయులు నా మాట వినడం లేదు, నాకు విరోధమైన కార్యాలు చేస్తున్నారు, కోపం రేపిస్తున్నారు, కాబట్టి నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం తీర్చుకుంటాను అనుకున్నాడు. కానీ రౌద్రాన్ని కుమ్మరించలేకపోయాడు ప్రేమగల దేవుడు. మరలా 20వ అధ్యాయం 13వ వచనంలో వారి మీద నా రౌద్రాగ్ని, అంటే కోపం ఎక్కువైపోయింది, రౌద్రాగ్నిని కుమ్మరించి వారిని నిర్మూలన చేసేస్తా భూమి మీద ఉండకుండా అని చెప్పాడు. అయినా అట్లా చేయలేదు, ఓర్చుకున్నాడు. మళ్ళీ 20వ అధ్యాయం 17వ వచనంలో వారికి నేను ఇస్తానని చెప్పినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను వారిని రానివ్వను అన్నాడు. కానీ రానిచ్చాడు. ఎందుకంటే తన నామము నెరుగని అన్యజనుల మధ్య, ఇశ్రాయేలీలకైతే దేవుని నామం తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, అయినా వీళ్ళింత అవిధేయులయ్యారు. అయితే వారి చుట్టూ ఉన్నటువంటి అన్యజనులకు యెహోవా దేవుని నామంలో ఉన్న ఘనత, గొప్పదనం తెలియదు. తన నామము నెరుగని అన్యజనుల మధ్య తన నామమునకు దూషణ కలగకుండు నిమిత్తము వారిపై నా కోపమును అణచుకొని ఎన్నో మారులు కనికరించి తిని అంటున్నాడు. కోపాన్ని అంచుకున్నాడంట దేవుడు. తర్వాత 20వ అధ్యాయం 22లో వారిని శిక్షించడానికి నా చెయ్యి చాపిన నా హస్తాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాను. వెనక్కి తీసుకొని నా ఘనమైన నామం నిమిత్తము వారికి ఇస్తానని చెప్పినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా ఇచ్చి నెరవేర్చాను అని తన ప్రేమను చెప్తున్నాడు. యెహెజ్కేలు 36వ అధ్యాయం 20వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు నా నామమునకు దూషణ కలుగజేయగా నా నామము నిమిత్తమై చింతపడి తిని, మరొక చోట చాటుగా ఏడ్చి తిని అంటున్నాడు. ఎంత విసిగించారు చూడండి ఇశ్రాయేలీలు. మనం ఎంత విసిగిస్తున్నామో మన అవిధేయతతోటి దేవుని ఈ విషయంలో మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అవిధేయులై భ్రష్టులైన తన ప్రజల పట్ల దేవుని యొక్క తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైనదో. కోపాన్ని అంచుకుంటున్నాడు, మరి ఏడుస్తున్నాడు, చింతపడుతున్నాడు ఆ బిడ్డల కోసం. చివరికి తన ఘనమైన నామము నిమిత్తము వారిని క్షమించుట ద్వారా తన నామంను పరిశుద్ధపరచుకుంటున్నాడంట. ఎందుకంటే దేవుడు కోపించేవాడు కాదు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు మరి పిల్లలు అవిధేయులైనప్పుడు మరి వారిని శిక్షించాలంటే ఆయనకి చేతులు రావడం లేదు. చివరికి తన గొప్ప దీర్ఘశాంతాన్ని ప్రదర్శించి వారిని క్షమించి తన నామాన్ని ఘనపరుచుకుంటున్నాడు. దేవుడంట తన బిడ్డలను క్షమించడం ద్వారా, వారి పాపాలు పరిహరించడం ద్వారా తన పరిశుద్ధ నామాన్ని ఇంకా ఘనపరుచుకుంటాడంట, పరిశుద్ధపరచుకుంటాడంట. కాబట్టి తన నామమును పరిశుద్ధపరచుకుంటున్నానని చెప్తున్నాడు. అవిధేయుల ఎదురాడు పిల్లల కొరకు దినమెల్లా నా చేతులు చాపుతున్నానని వాక్యంలో ఒక చోట దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క దీర్ఘశాంతంను ఈ దినాన మనం గ్రహించగలుగుతామా? గ్రహిస్తే ధన్యులమే. సరే, పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధనకి మధ్య దేవుడు మౌనంగా ఉన్నటువంటి 400 సంవత్సరాల కాలాన్ని అంధకార యుగము అంటారు. అంధకారంలో నుండి వెలుగును కలిగించిన దేవుడు అంధకార యుగానికి ముందు నుంచే దాదాపు 700 సంవత్సరాలుగా అనేక మంది ప్రవక్తల ద్వారా నేను మెస్సయ్యను పంపిస్తాను, మీకు మెస్సయ్య వచ్చి మీ జీవితాలలో ఉన్న చీకటినంతా, పాపాన్నంతా తీసివేసేస్తాడు అని చెప్తూ వచ్చాడు. చీకటిలో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూస్తారు అనేటువంటి అలాంటి ప్రవచనాలు, కొన్ని వందల ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా ఈ భూమి మీదకి పంపించే విషయమై మరి
ప్రేమగల దేవుడు చెప్తూ వచ్చాడు. ఇన్ని ప్రవచనాలు, ఇంతమంది ప్రవక్తలు చెప్పారు యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భాన పుడతాడని, తర్వాత యెషై వేరు నుంచి చిగురు పుడుతుందని, తర్వాత ఇన్ని ప్రవచనాలు చెప్తూ ఉంటే కూడా ఇశ్రాయేలీయులకు అన్నీ తెలిసి కూడా తీరా యేసయ్య వచ్చేసరికి ఇప్పటికి 2024 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద బెత్లెహేం అనేటువంటి నగరంలో యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా పుడితే ఆకాశంలో తార వెలిసినా కానీ, ఆ తారను చూసి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి యూదుల రాజును పూజించి వెళ్ళినా కానీ, దూతలే ఆకాశంలో పాటలు పాడినా కానీ అసలు యేసయ్యను మెస్సయ్యగానే గుర్తించుకోలేదు. అంటే దేవుడిచ్చిన వాగ్దానాలు వాళ్ళకు గుర్తే లేవు, ప్రవచన వాక్యాలు గుర్తే లేవు, లేఖనాలు వాళ్ళకి గుర్తే లేవు. ఎంతగా వాళ్ళు దేవునికి దూరస్తులైపోయారు అర్థం చేసుకోవచ్చు. యేసయ్యను మెస్సయ్యగా గుర్తించలేదు, యేసయ్యను మెస్సయ్యగా అంగీకరించలేదు. 1 కాదు 2 కాదు 400 సంవత్సరాలు ఎదురు చూసి తీరా యేసయ్య రానే వచ్చి మహా అద్భుత కార్యాలు చేశాడు. కుంటి వాళ్ళకు కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డి వాళ్ళకు చూపునిస్తున్నాడు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, దురాత్మ పీడితులకు విడుదల కలిగిస్తున్నాడు, చివరికి చచ్చిన వారిని సైతం లేపుతున్నాడు. లేఖనాలన్నిటినీ ఈ విధంగా నెరవేరుస్తున్నాను అని చెప్పాడు. అయినా కానీ వారి కన్నులు తెరుచుకోలేదు. ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మెస్సయ్య ఇంకెక్కడి నుంచో రావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవుడు చెప్పిన పద్ధతిలో మెస్సయ్యను పంపించేశాడు. ముందుగానే చెప్పాడు. 700 సంవత్సరాల నుంచి ప్రవక్తలు చెప్పి ఉన్నారు. అవన్నీ వదిలిపెట్టి వీరెక్కడో వీళ్ళ ఊహల్లో ఏవో ఉన్నాయి, ఆ ఊహలను బట్టి మెస్సయ్య ఇంకా రాలేదు అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎంత బుద్ధి లేనితనమండి. సరే, అసలు మెస్సయ్యను నీవు అసలు మెస్సయ్యవే కాదు. యేసుప్రభు చెప్తున్నాడు, నేనే మెస్సయ్యను, నేను దేవుని కుమారుణ్ణి, నేను తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను అని చెప్తుంటే నువ్వు అసలు మెస్సయ్యవే కాదు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని చెప్పి ఆడిపోసుకున్నారు, అవమానించారు, చివరికి సిలువ వేసి చంపేశారు. ఎంతటి బుద్ధిహీనతో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మానవుల మధ్య జీవించి వారి పాపక్షమాపణ రక్షణ కోసం తన ప్రాణాన్ని పరిహారంగా పెడుతున్నానని చెప్పి సిలువ మీద మరణించినా కానీ, యేసుక్రీస్తు ప్రభు మరణించిన దినాన మరి గొప్ప భూకంపంతో బండలు బద్దలైపోయినాయి, పట్టపగిలే చిమ్మ చీకట్లు కమ్మినాయి, మరి సమాధులు తెరవబడ్డాయి, సృష్టి యావత్తు ఘోరంగా విలిపించింది. అయినా కానీ వారి పొరపాటును వారు గ్రహించలేదు. అప్పుడైనా అయ్యో దేవుని కుమారుని మనం సిలువ వేసామే అన్నటువంటి జ్ఞానం వారికి కలగలేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు తాను ముందుగా చెప్పినట్లే 3వ దినాన సజీవునిగా లేచిన 30 రోజులు శిష్యులకు మరి ప్రజలకు 40 సార్లు కనిపించినా కానీ, వాళ్ళ కళ్ళ ముందే మరి ఒలీవల పర్వతం మీద నుంచి ఆకాశంలోకి మేఘం ద్వారా ఎత్తబడినా కానీ, అయినా కానీ ప్రజలకు కళ్ళకు ఉన్నటువంటి పొరలు తొలగలేదు. యేసయ్య లోకరక్షకుడని గుర్తించలేదు. యేసయ్య 2వసారి వచ్చే గడియలు కూడా దగ్గర పడుతున్నాయి. మొదటిసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు, 2000 సంవత్సరాలు అవుతున్నాయి. మళ్ళీ 2వ రాకడకు చెప్పిన సూచనలు కూడా జరుగుతున్నాయి. సృష్టి యావత్తు మనల్ని హెచ్చరిస్తుంది దేవుని 2వ రాకడ గురించి. ఆ దినం మహాభయంకరము, దానికోసం సిద్ధపడండి, జీవం గల దేవుని చేతిలో పడటం భయంకరము అని వాక్యం ఘోషిస్తుంది. అయినా కానీ ఎవరు కూడా ఈ రోజులు ఎవరు దాన్ని ఖాతరు చేయడం లేదు. అసలు వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మీ పరిస్థితి ఏంటి? మొదటి రాకడలోనే యేసయ్యని ఇశ్రాయేలీయులు మిస్ అయినట్లుగా 2వ రాకడ సమయంలో రారాజైన యేసయ్యను మనం కూడా మిస్ అయ్యేలా జీవిస్తున్నామా? వాక్యాన్ని విశ్వసిస్తున్నామా? నిజదేవుడిని గుర్తించగలుగుతున్నామా? ఇంకా లోకాశ, శరీరాశ, జీవపు డంబంలో మునిగి తేలుతున్నామా? జాగ్రత్త. వాక్యంలో ప్రసంగి హెచ్చరిస్తున్నాడు, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు మరి ఇష్టం లేదని చెప్పకముందే, సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, యేసయ్య రక్తంలో పాపములు కడుక్కొని రక్షణను అందుకో అని చెప్పి, లేకుంటే రారాజైన యేసయ్యను ఈసారి కూడా మిస్ అయిపోతే ఇంక నరకమే, ఇంక వేరే ఛాన్స్ లేదు, 3వ రాకడ లేదు. ఇక సంవత్సరాలుగా ఎదురు చూసిన యేసయ్య మౌనంగా దీనుడిగా రానే వచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, రక్షణ ఇచ్చేశాడు, తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. మరలా భూమి మీదకు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆ దినాలు బహు సమీపంగా ఉన్నాయి. మనం కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరత ఉంది. మనం సిలువ చెంతకు రావాల్సిన అవసరత ఉన్నది. ఉగ్రత తప్పించుకోవాలంటే సిలువ చెంతకు రావాల్సిన అవసరత ఉన్నది.
ఈసారి యేసయ్య మరి దీనుడుగా, గొర్రెపిల్లలాగా, సాత్వికుడుగా, మరి ఎన్ని మాటలను మౌనంగా బదులు పలకని వాడిగా ఉండడు. యూదాగోత్రపు సింహంలాగా రాబోతున్నాడు. ఇక్కడ నీ ఆటలు నా ఆటలు సాగవు, వ్యర్థ పెరేళాపనలు చెల్లవు. ఈ మధ్య నెల క్రిందట మన దేశంలో ప్రక్క తెలుగు రాష్ట్రంలో తిరుపతి పట్టణంలోని జూలో ఒక 20-25 సంవత్సరాల యువకుడు ఆ జూలోకి దూకి సింహం ముందు నిలబడి తొడగొట్టాడంట. సెల్ఫీ తీసుకోవాలని పోయాడంట. ఆ సింహం లేచి వాడిని ప్రాణాలతోనే ఐస్ క్రీమ్ చప్పరిచ్చినట్లు చప్పరిచ్చేసింది. దిక్కులేని చావు చచ్చి ఊరుకున్నాడు. యేసయ్య యూదాగోత్రపు సింహంలాగా రాబోతున్నాడు. యేసయ్య నామం అత్యున్నతమైన నామం. ఆ నామంతో ఆటలాడితే జూలో చచ్చిన వాళ్ళగా పరిస్థితి ఘోరమైపోతుంది. భయం నుండి పాపం చేయకు అని వాక్యం హెచ్చరిస్తుంది. ఒకవేళ పాపం చేసి ఉంటే యేసయ్యని క్షమాపణ వేడుకో, ఏం పర్వాలేదు. ఎంత పాపినైనా యేసయ్య క్షమించేస్తాడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రమే నిన్ను పరలోకంలో చేర్చే అర్హత, సామర్థ్యం కలిగి ఉన్నవాడు. మరే దారి లేదు. కాబట్టి మోసపోవద్దు, సమయం లేదు. రక్షణ పొందుకుని సాక్షిగా జీవించు. అప్పుడు పరలోకం మిస్ అవ్వకుండా ఉంటాం, పరలోక రాజుని మిస్ అవ్వకుండా ఉంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమాన పాఠం ఒకటి మనం చూస్తాం. ఎదురు చూసినా కొందరు ఫలితం దక్కించుకోవడం, మరికొందరు ఘోరంగా విఫలం కావడం కూడా ఇక్కడ చూస్తాం. పరలోక రాజ్యము దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని చూస్తాం. ఈ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఇక్కడ బుద్ధి అంటే సిద్ధపాటు అంటే పట్టు చీరలు కట్టుకొని నగలు దిగేసుకొని ఫుల్ మేకప్తో ఈ లోకపు అలంకారం సిద్ధపాటు కాదు. పరలోకపు పెండ్లికి పరిశుద్ధతే అసలైన అలంకారం. పెండ్లి కుమారుడు యేసు ప్రభువే. మన ప్రభువు పరిశుద్ధుడు, ధవలవర్ణుడు గనుక ఈ కన్యకలకు కావాల్సింది పరిశుద్ధ అలంకారాలు, పరిశుద్ధతే అవసరమైనటువంటి సిద్ధపాటు వారికి. ఈ కన్యకల ఉపమానం మత్తయి సువార్తలో ఈ కన్యకల ఉపమాన పాఠము ఆ కాలంలో అనే మాటతోటి ప్రారంభమవుతుంది. ఆ కాలం అంటే యుగాంతం. ఇప్పుడు మనం ఉన్న రోజులు ఆ కాలమే, అక్షరాల యుగాంతమే. పెండ్లి కొడుకు అంటే యేసు ప్రభువే. వధువు అంటే పెండ్లి కూతురు అంటే దేవుని నిజ సంఘం. 10 మంది కన్యకలు అంటే నీవు నేనే. నూనె అంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. బుద్ధిగల కన్యకలు అంటే సిద్ధపాటు అంటే రక్షణ, ఆత్మఫలాలు, ప్రార్థనా జీవితం, సాక్ష్య జీవితం గలవారు. బుద్ధి లేని కన్యకలు అంటే ప్రార్థనా జీవితం, సాక్ష్య జీవితం, దైవాత్మ నడిపింపు అనేవి అరాకొర చాలీగా సిద్ధపాటు గలవారు. అయితే 10 మంది కన్యకలు ఒకే విధంగా కనిపిస్తున్నారు. బుద్ధిగల కన్యకల దగ్గర దివిటీలు ఉన్నాయి, ఇంకా సిద్ధులలో నూనె కూడా ఉంది. ఇదే కావలసినటువంటి సిద్ధపాటు. బుద్ధి లేని కన్యకల దగ్గర దివిటీలు మాత్రమే ఉన్నాయి కానీ సిద్ధులలో నూనె లేదు. ఇదే సరి అయిన సిద్ధపాటు లేని జీవితం, నిర్లక్ష్య జీవితం, వాక్యం లేని జీవితం. అందరూ పెండ్లి కుమారుని కలుసుకోవడానికే వెళ్ళారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అందరూ పెండ్లి కుమారుని కలుసుకోవడానికే వెళ్ళారు. అయితే ఆలస్యం కావడంతో అందరూ నిద్రపోయారు. ఇంతలో పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని ఒక కేక. ఈ యుగాంతంలో కూడా క్రీస్తు రాకడ ఆసన్నమైందని తెలిపేటువంటి సూచనలు, ప్రకృతి హెచ్చరికలు, వాక్య సందేశాలు ఎన్నో ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా. ఇప్పటి వరకు అసలు భూకంపాలు, వరదలు, ఆ తర్వాత పెద్ద పెద్ద అరిష్టాలు, మారణ హోమాలు ఇవి లేని దేశం అంటూ ఈ రోజుల్లో ఏది లేదు. ఒక్కొక్క దేశం మీదకి దేవుని యొక్క తీర్పు ఈ లోకంలో ఉండగానే వచ్చేస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక ఒక్కొక్క దేశం పట్ల జరిగిపోతూనే ఉంది. కాబట్టి ఈ యుగాంతంలో కూడా క్రీస్తు రాకడ ఆసన్నమైంది అని తెలిపేటువంటి సూచనలు, ప్రకృతి హెచ్చరికలు, వాక్య సందేశాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఇవి దేవుని యొక్క నిజ సంఘ సభ్యుల్ని, దేవుని యొక్క పిల్లల్ని, నిజమైన విశ్వాసులను, వాక్యానుసారంగా దీవించే వారిని వెన్నుతట్టి లేపుతాయి. ఆలస్యం అవుతుందిలే అని కొద్దిగా నిర్లక్ష్యం చేసినా వీరిని వాక్యమే వెన్నుతట్టి లేపుతుందన్నమాట. అప్రమత్తం చేస్తాయి. లేలే దేవుని రాకడ సమయం వచ్చింది, ప్రార్థన చేయి అని చెప్పి అప్రమత్తం చేస్తాయి. ప్రస్తుతం మనం చూస్తున్న యుద్ధాలు, భూకంపాలు, వరదలు, తెగుళ్ళు, మారణ హోమాలు అన్నీ ఇలాంటివే. మొబైల్ ఆన్ చేస్తే ఇక మనము దాన్ని ఒక పట్టాన క్లోజ్ చేయలేము. అన్నీ ఇలాంటి న్యూస్లే.
యుగాంతపు హెచ్చరికలే వస్తుంటాయి. ఇవన్నీ చూస్తూ కూడా పట్టింపు లేని వారే, గాఢ నిద్రపోయేవారే, బుద్ధి లేని వారు, నూనె లేనివారు, సిద్ధపాటు లేనివారు, నామకార్థ క్రైస్తవులు. వీరందరూ బుద్ధి లేని కన్యకలు లాంటివారు. సామెత ఉంది కదా, ఆయారం గయారం, వెళ్ళాడు వచ్చాడు, ఏం ప్రయోజనం? అలాగా ప్రతి ఆదివారం మాత్రం చర్చికి వెళ్ళి వస్తారు, వాక్యాన్ని హృదయంలో ఏమాత్రం నింపుకొని రారు. ప్రార్థనా లోతు, వాక్యపు లోతు లేదు. కాబట్టి ఇవి అన్నీ బుద్ధి లేని కన్యకలకు లక్షణాలు. ఇవేమన్నా మనలో ఉన్నాయా? వాక్యం లేనితనం, ప్రార్థన లేనితనం, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించే జీవితం లేనితనం ఒకవేళ ఉన్నాయా? మనల్ని మనము సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనల్ని మనం చెక్ చేసుకోవాలా. ఇంట్రాస్పెక్షన్ ఈజ్ బెటర్ దెన్ ఇన్స్పెక్షన్ అన్నారు. కాబట్టి ఆ దినాన మనం శిక్షకు గురయ్యే కంటే ఇప్పుడే ప్రభువా నేను ఎలా ఉన్నాను అని దేవుని సన్నిధిలో అయ్యా నన్ను సరిచేయి అని ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సరిచేస్తాడు, మనల్ని శుద్ధపరుస్తాడు. ఇవన్నీ ఉండి అంటే వాక్యానుసారమైన జీవితం, ప్రార్థనా జీవితం, సాక్ష్య జీవితం, ఇవన్నీ ఉన్నవారు, జాగరూకత కలిగిన వారు, బుద్ధి కలిగినటువంటి కన్యకల లక్షణాన్ని కలిగి ఉన్నవారు, వీరే సిద్ధపాటు కలిగిన వారు. మధ్యరాత్రిలో పెళ్లి కుమారుడు వచ్చేశాడు అన్న కేక విని అందరూ లేచారు, దివిటీలు వెలిగించబోయారు. అయితే నూనె తడి లేనటువంటి వత్తి అప్పటికప్పుడు మండినట్లు అనిపిస్తుంది, కానీ వెంటనే ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయిందంటే నూనె లేదు, దేవుని ఆత్మ లేదు, దేవుని యొక్క ఇష్టానుసారమైన జీవితం లేదు, ఎడపెడ జీవించిన జీవితం. అక్కడ నూనె లేదు కాబట్టి ఆ వత్తి 2 నిమిషాలు కూడా ఉండకుండా ఆరిపోయింది. మరి ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు పరిస్థితి ఏంటి? నూనెని అప్పడుకోవాలి. ఈ అరువు నూనె ఎవరిని అడగాలి? మరి ఎవరిని అడుగుతారు? పక్కన ఉన్నటువంటి బుద్ధిగల కన్యకల్ని మీ నూనె కొంచెం మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటున్నారు? అయ్యో మా దగ్గర సిద్ధలలో ఉన్న నూనె డ్యూటీలో పోసేసాం, మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు అంటున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరిలోనైనా తమ మోతాదుకు మించినటువంటి దైవాత్మ బల ప్రభావాలు ఉండవు. వారి ఆత్మకు సరిపడా వారి ప్రార్థనా జీవితం, వారి ఆత్మకు సరిపడా వారి యొక్క సాక్ష్య జీవితం, వారి ఆత్మకు సరిపడా వారు దేవునిలో నిలబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఎవరు కూడా ఆత్మీయ శక్తిని, దేవుని శక్తిని మరి ఇతరులకు అప్పుగా ఇవ్వలేరు, ఇవ్వడానికి కుదరదు. అట్టి ఆత్మ ప్రకాశిత ప్రతి వ్యక్తి నేరుగా దేవుని నుంచి తెచ్చుకోవాల్సిందే. ఒక మనిషికి ఇంకొక మనిషి ఆత్మ సహాయం చేయలేరు. నేరుగా ఎవరికి వారు దేవుని దగ్గర నుంచి అడిగి తీసుకోవాల్సిందే, సంపాదించుకోవాల్సిందే, సాధించుకోవాల్సిందేనమాట. అయితే ఇక్కడ బుద్ధి లేని కన్యకలు చాలా నిరుత్సాహపడిపోయారు. ఇంకా అప్పుడు ఏం చేస్తున్నారు చూద్దాం. 5 బుద్ధి లేని కన్యకలు అప్పుడు అమ్మవారి దగ్గరికి పరుగులు తీశారంట కొనుక్కొని రావడానికి. ఇది తెలుగులో ఒక సామెత ఉంది, దాహం వేసినప్పుడు బావి తవ్వుకుంటారంట. బావి తవ్వేదన్నాడు, తాగేదన్నాడు, చచ్చేదన్నాడు. చెప్పండి, దాహం వేసినప్పుడు బావి తవ్వుకుంటారు ఎవరైనా? ముందే తవ్వి పెట్టుకోవాలి, అవసరానికి వాడుకోవాలి. మనం తాగాలి, అనేకులు తాగడానికి మనము సిద్ధపరిచి ఉంచాలి. అది క్రైస్తవ జీవితం. కాబట్టి ఇక్కడ ఈ బుద్ధి లేని కన్యకలు అప్పుడే ఆ నూనె అమ్మేవారి దగ్గరికి పోయారంట. ఎవరు అమ్ముతారు? దైవ సేవకులు. వారి దగ్గరికి పోయి అప్పుడు ప్రార్థన చేసేది ఎప్పుడు? వీరు ఆత్మలో నింపుకునేది ఎప్పుడు? మళ్ళీ వచ్చేది ఎప్పుడు? ఎంత టైం పడుతుంది చెప్పండి? వారు తిరిగి వచ్చే లోపలే పెండ్లి కుమారుడు సిద్ధపడిన కన్యకలతోటి లోపలికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనము ఈ విషయాన్ని విని, ఇంకా రాకడ సత్యాన్ని విని కూడా బుద్ధి లేని వారిగా, లోబడిని వారిగా, నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటే మనం విందులోనికి వెళ్లకుండా అవకాశం అనేటువంటి తలుపు మోయబడుతుంది. అవకాశాలు ఎన్నో ఇవ్వబడవు. ఒకటే అవకాశం కాబట్టి దేవుడు ఒకటే హెచ్చరిస్తున్నాడు, సంవత్సరాల తరబడి హెచ్చరిస్తున్నాడు. నేను రాబోతున్నాను, నా రాకడ దగ్గరగా ఉంది, నేను వాకిటే ఉన్నాను, నేను హృదయం అనే వాకిటి దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను, ఎవరైతే ఆ తలుపు తీస్తారో నేను లోపలికి వచ్చి వానితో విందు చేస్తాను, నేను వాడు సహవాసం కలిగి ఉంటాం, కాబట్టి మీ హృదయమైన తలుపు తీయండి అంటున్నాడు. ఎంతసేపు నేను బయట నిలబడాలి? వాకిటి దగ్గర ఎంతసేపు ఏసై నిలవబెడతారు? కాబట్టి ఈ హెచ్చరికలన్నీ ఏసై చేసేవే. మీ హృదయం అనే తలుపు తడుతున్నాడు, తలుపు తెరవాలి, ఏసైని లోపలికి ఆహ్వానించుకోవాలన్నమాట. కాబట్టి ఒకటే ఒక అవకాశం, ఆ అవకాశం అనే తలుపు మూయబడితే ఇకప్పుడు నీవు అవకాశాన్ని కోల్పోతావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు. సంఘంలో పాప విముక్తి రక్షణ లేనివారు ఈ బుద్ధి లేని కన్యకలే.
ప్రతి వారం పాస్టర్ గారు బోధ చేస్తూనే ఉంటారు, వింటారు, పోతారు. ఈయన ఇంతేలే, ఈయన పని ఇంతే అనుకుంటారు. కాబట్టి వీరిని గురించి యేసయ్య ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే బుద్ధి లేని కన్యకలు వెళ్ళి, అయ్యా మేము తీసుకొచ్చామయ్యా నూనె తలుపు అంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడట పెళ్లి కొడుకు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇలాంటి వారిని చూసి నేను మిమ్మల్ని ఎరుగను అంటాడు. ఎందుకంటే తాను చిందించినటువంటి రక్తాన్ని, తాను సాధించినటువంటి రక్షణను, తాను పంపినటువంటి పరిశుద్ధాత్మను స్వీకరించిన వారు, తిరస్కరించేవారు, లోబడినటువంటి వారు, అలాంటి వారిని యేసయ్య ఆ దినాన తిరస్కరించేస్తాడు, బయటికి నెట్టివేసేస్తాడు. మరి వస్తానని చెప్పిన యేసు రాకమానడు. తాను వస్తానని చెప్పినట్లే తప్పక వస్తాడు, త్వరగా వస్తాడు, బహుత్వరలో రాబోతున్నాడు. అప్పుడు నిజ విశ్వాసులకు గొప్ప విందు. ఎంత గొప్ప విందంటే 7 సంవత్సరాల గొప్ప విందండి. దేవుని గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందు. ఆ విందులో పాల్గొనే వారందరూ ధన్యులండి. ఆ ధన్యతని ఈరోజు మనం కోరుకుందామా? కోరుకోవాలంటే యేసయ్యని హృదయంలో రక్షకుడిగా అంగీకరించాలి, దేవునిగా అంగీకరించాలి. ఈ పిచ్చి పిచ్చివన్నీ మానేసేసేయాలి. కాబట్టి అది ఎంతో అద్భుతం. ఆ వివాహంలో పాల్గొనేవారు ఎంతో ధన్యులు. అయితే విడువబడిన వారి సంగతి ఏంటి? బుద్ధి లేని కన్యకల సంగతి ఏంటి? వాళ్ళు ఎట్లాగా పెళ్లి కుమారుని విందు కోల్పోయారో అలాగే వీళ్ళు 7 సంవత్సరాల దేవుని విందును కోల్పోవడమే కాకుండా భూమి మీద విడవబడిన వారి మీదకి దేవుని ఉగ్రత, కరువులు, తెగుళ్ళు, అగ్ని, గంధకాలు, ఇవన్నీ కని విని ఎరగని భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయి. కాబట్టి ఈ దినాన బుద్ధిగల కన్యకలాగా ఉంటావా, బుద్ధి లేని కన్యకలాగా ఉంటావా? యేసయ్యను కలిగిన వారందరూ బుద్ధిగల కన్యకలేనండి. యేసయ్యను లేని వారందరూ బుద్ధి లేని కన్యకలే. నువ్వు ఏ కోవలోకి చేరుతావో ఆలోచన చేసుకోవాలి. యేసయ్య అయితే మీకోసం దినమెల్లా చేతులు చాపి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, పెండ్లి విందుకు రమ్మని పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ అపారమైన ప్రేమకై స్తోత్రాలు, మీరిచ్చిన రక్షణకై స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ రక్షణను పొందుకొని గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనేటువంటి బుద్ధిగల కన్యకల్లాగా మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించమని, మాపై కృప చూపమని, మా చేయి పట్టి ప్రభువా మీ యొక్క జీవ మార్గంలో నడిపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు నామమున దోషులకి భవినయంతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.